గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి సంబంధించి రిలేటెడ్ వార్తలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. దాంట్లో ప్రధానంగా కనిపిస్తుంది పేపర్ లీక్ నిరసనలతో జైలుకు ప్రశాంత్ కిషోర్. సో ఇది మనకు బీహార్లో జరిగినటువంటి ఘటన. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పేపర్ లీకేజ్ల కారణంగా అది వార్తల్లో ఉంది. మనం ఇది ఎప్పటికప్పుడు ఇలాంటివి చర్చకు తీసుకొస్తుండాలి. ఎందుకంటే ప్రభుత్వాలకు కానీ వ్యవస్థలకు కానీ రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు కానీ ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళు అకౌంటబిలిటీగా ఉండి ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ పేపర్ లీకేజ్ ఘటన ఆధారంగా ప్రశాంత్ కిషోర్ సార్ నిరసన చేపడుతున్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన నాకు బెయిల్ కూడా వద్దనంటే జైలుకు పంపినట్టుగా ఈ వార్తా కథనం కనిపిస్తుంది. ఒక తెలుగు పత్రికలో వచ్చింది. ఇక రెండవది ఇంగ్లీష్ స్పీకింగ్లో ప్రపంచ సగటు మించి భారత్ మెరుగైన స్కోర్ అని కనిపిస్తుంది. సో ప్రపంచ సగటు 54 ఉంటే భారత్ స్కోర్ 57గా ఉన్నట్టు. దాంట్లో ప్రధానంగా ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ లాంటి ఏరియాల్లో ఇంకా బాగా ఇంగ్లీష్ విషయంలో కొంత వాళ్ళకి ఎక్కువ అంటే స్కిల్స్లో కావచ్చు, స్పీకింగ్లో కావచ్చు, రైటింగ్లో కావచ్చు ఇంకా వాళ్ళు మెరుగ్గా ఉన్నట్టు ఈ నివేదిక కనిపిస్తుంది. ఇక మరొకటి కనిపిస్తుంది రిలేటెడ్ సంబంధించి ఏడాదిలో 100 మందికి పైగా ఆచార్యులు రిటైర్, పనిచేస్తున్నది 757 మంది, బోధనా సిబ్బంది కొరతతో వర్సిటీలు కుదేలు అని దాదాపుగా 2060 ఆచార్య పోస్టులు ఖాళీలుగా ఉన్నట్టు ప్రొఫెసర్స్ కేయూ లాంటి యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే రీసెంట్గా వచ్చినటువంటి చాకలి ఐలమ్మ లాంటి యూనివర్సిటీలు కావచ్చు, లేకపోతే ఓయూ లాంటి యూనివర్సిటీలు ఇక్కడ ఇలా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి వార్త అయితే కనిపిస్తుంది. ఇక మరొక వార్త చూస్తే డిగ్రీలో కొత్త కోర్సులు, బీఏలో డిఫెన్స్, సైన్స్, సెక్యూరిటీ అని కొత్త కోర్సులు వచ్చే విధంగా వచ్చే విద్యా సంవత్సరం వీటిని అమలు చేస్తున్నట్టు, జేఎన్టీయూ ఇంజనీరింగ్ సిలబస్లోనూ మార్పులు చేయబోతున్నట్టు, నేడు రేపు ప్రిన్సిపల్ ప్రొఫెసర్లతో మేధోమథనం ఒక ఇంటలెక్చువల్ మీటింగ్ అనేది జరుగుతుంది అని రాయడం జరిగింది. ఇక మరొక వార్త చూస్తే వీసీల నియామకంలో భారీ ప్రక్షాళన కనిపిస్తుంది. సో యూజీసీ కీలక ప్రతిపాదనలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్ల నియామకంలో భారీ మార్పులో ఏదో కనిపిస్తుంది. ఇక ఆ 5గురు వేరు, రేవంత్ వేరని మొత్తానికి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ పైన కొంత సానుకూలంగా మాట్లాడినట్టు కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారి పైన. సో పాత బస్తీ మెట్రోను పట్టించుకొని చంద్రబాబు, వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి పట్టించుకుంటుండని చెప్పడం జరిగింది. ఇక అదే కాకుండా రాష్ట్రంలో బీసీలు 56% ఉందని ఫైనల్ నివేదిక వచ్చేసరికి ఈ నెంబరింగు 58% పెరగబోతుందని మనకు వార్తాపత్రికల్లో దిశలో ఒక కథనం అయితే రాశారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రెడీ అయిందని, ఈ వారంలో డిప్యూటీ సీఎం బట్టితో భేటీ కాబోతున్నట్లు, త్వరలో పంచాయతీరాజ్ శాఖతో సమావేశం, న్యాయపరమైన చిక్కులు రాకుండా తుది మెరుగులు, బడ్జెట్ సమావేశంలో ఆమోదించేందుకు తీవ్ర కసరత్తు, సంక్రాంతిలోపు పూర్తి నివేదిక. మొత్తానికి బీసీలు 56% కాదు 58% ఫైనల్ నివేదికలో ఉన్నట్లుగా ఈ చివరిలో ఫైనల్ రిపోర్ట్లో 2% పెరిగే ఛాన్స్ అని ఇక్కడ రాయడం జరిగింది. సో ఇది ఈ నివేదిక వచ్చినాక కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు డెఫినెట్లీ రిజర్వేషన్ల విషయంలో పర్సంటేజ్ పెరుగుతుందని ఆశిద్దాం. మరొక వార్త చూస్తే మాదిగలను ప్రత్యేక గ్రూప్లో చేర్చాలి, 10% రిజర్వేషన్ కల్పించాలి, వంగపల్లి శ్రీనివాస్ అని ఒక వార్త అయితే కనిపిస్తుంది. భారత రాజ్యాంగం అంతిమ తాత్పర్యం సోషల్ జస్టిసే కాబట్టి మంచే జరుగుతుంది అందరికీ అని కోరుకుందాం. ఈ వార్త ప్రధాన ఉద్దేశం అదిగా కనిపిస్తుంది. ఇక మరొకటి ఏదో రాజకీయానికి సంబంధించి మరొక వార్త కనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకొని ప్రతిపక్షాలు అనేది కూడా మరొకటి కనిపిస్తుంది. సో మొత్తానికి మనకు ఎప్పటికప్పుడు రిలేటెడ్గా మీ కామెంట్ని కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. సో కామెంటు చేయండి. అదేవిధంగా ఇప్పటి నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధులు లైవ్లోకి తీసుకున్నప్పుడు మిమ్మల్ని కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని డైరెక్ట్గా మీరు క్వశ్చన్ అడిగితే వాళ్ళ ద్వారానే ఆ ఆన్సర్ మీకు వచ్చే విధంగా చేసే ప్రయత్నం చేస్తాం. కింద కామెంట్ చేసి మీ నెంబర్ కూడా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మనతో బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, జై హింద్.